హలో ఎవ్రీవన్, ఏపీలో ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో సింపుల్గా చెప్పాలంటే ఏపీలో డైరెక్ట్గా జాబ్ మేళా కండక్ట్ చేసి దాదాపుగా 1520 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను క్లియర్గా, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసండి. ఈ పోస్టులకి మన ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు అందరూ కూడా అర్హతలే. ఓకేనా? ఈ పోస్టులకు సంబంధించి వేరే డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసండి. సో ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏ కంపెనీస్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, క్వాలిఫికేషన్ ఏమిటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఏమిటి, శాలరీ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి క్లియర్గా చెప్తాను. సో మీకు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఆ రోజున మీకు దాదాపుగా 15 రకాల కంపెనీలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నాయి. సో ఇక్కడ మీరైతే క్లియర్గా అయితే గమనించవచ్చును. చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ చూడండి, ఆల్ డిక్షన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ వారు ఇక్కడ చూసుకుంటే మనకి ఆపరేటర్ అనేసి ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. దాదాపుగా 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. SSC to డిగ్రీ అమ్మా, ఓకేనా? అంటే 10th క్లాస్ ఆ పైన మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ సరిపోతుంది. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. ఇక్కడ చూడండి, మీరు ఎక్కడికైనా అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఫీజెస్ కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. సో మనకి ఏజ్ లిమిట్ అనేది మనకి 19 నుంచి 32 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. శాలరీ అనేది మనకి 13K నుంచి 20K కూడా ఇస్తామంటున్నారు. చూడండి, మనకి చూసుకుంటే ఇక్కడ సెకండ్ కంపెనీ అనేది మనకి అమిత్య మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ మార్కెటింగ్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. 30 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మనకి ఇక్కడ ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చేసిందే డైరెక్ట్గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. శాలరీ అనేది 15K అమ్మ. మళ్ళీ అమెజాన్ వాళ్ళు చూసుకుంటే వీళ్ళేమో మనకి ఇక్కడ పికింగ్ అనేసి, ప్యాకింగ్ అనేసి, స్కానింగ్ అనేసి 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దాదాపుగా 200 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 3 రకాల పోస్టులు, 200 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఈ పోస్టులకు సంబంధించి SSC to డిగ్రీ మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ సరిపోతుంది, డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. SSC అంటే మనకి 10th క్లాస్ అమ్మ, ఓకేనా? మరి 18 నుంచి 34 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. శాలరీ అనేది మనకి 19K కూడా ఇస్తామంటున్నారు. అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ అనేసి ఇక్కడ మనకి ఫీల్డ్ ఆఫీసర్ అనేసి, డెవలప్మెంట్ మేనేజర్ అనేసి, బ్రాంచ్ మేనేజర్ లాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వీళ్ళు కూడా మనకి దాదాపుగా 100 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇంటర్ అండ్ అబోవ్ అమ్మ, ఓకేనా? అంటే మినిమం మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండవలసి ఉంటుంది ఈ అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళకి. ఆ పైన మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ సరిపోతే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. శాలరీ అనేది మనకి 15,500 రూపాయలు ఇస్తామంటున్నారు. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అనేసి 40 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎనీ గ్రాడ్యుయేట్ అమ్మా, మీరు BA, BCom, BSc డిగ్రీ అయినా సరే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. మనకి ఏజ్ లిమిట్ కూడా మనకి 18 నుంచి 28 మధ్య మీకైతే ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. మనకి శాలరీ అనేది 15K శాలరీ కూడా కావాలంటున్నారు. అదేవిధంగా మనకి దొర్ల డైరీ లిమిటెడ్ అనేసి, హెట్రో ల్యాబ్స్ అనేసి, మెడ్ ప్లస్ NS ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్వైస్ క్రాప్ లిమిటెడ్ అనే వాళ్ళు కూడా ఇక్కడ ఆ కంపెనీ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఈ కంపెనీ వాళ్ళు దాదాపుగా మనకి 200 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఒకేసారి. మనకి తర్వాత చూసుకుని ఇక్కడ మనకి RSB ట్రాన్స్మిషన్ ప్రైవేట్ లిమిటెడ్, సిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అదేవిధంగా మనకి యూనిచర్మ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, జొమాటో అనే కంపెనీ వాళ్ళు కూడా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్గా మీకైతే ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు మీ యొక్క అర్హతను బట్టి. సో అన్ని పోస్టులు కూడా దాదాపుగా మనకి 18 ఇయర్స్ పైన మీకైతే ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది. ఇక్కడ మీరైతే అన్ని పోస్టులు కూడా మనకి ITI, ఏ డిగ్రీ అయినా సరే, 10th క్లాస్, డిప్లొమా, ఇతర క్వాలిఫికేషన్ మీకుంటే డైరెక్ట్గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. ఈ పోస్టులకి మన ఏపీలో ఉన్నటువంటి మేల్ ఆర్ ఫీమేల్ అన్ని జిల్లాల వాళ్ళు కూడా అర్హతలే, ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ జాబ్ సంబంధించి ఇక్కడ డీప్ డిస్క్రిప్షన్. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ వెన్యూ డీటెయిల్స్ ఏమిటి క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ జాబ్ మేళ లొకేషన్ చూసుకుంటే KGR డిగ్రీ కాలేజ్, బనగపల్లి, ఇది మనకి జాబ్ మేళకి సంబంధించిన లొకేషన్. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు అయితే దొరుకుతుంది. గూగుల్ మ్యాప్ ద్వారా డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ జరిగేటువంటి ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చును. మనకి జాబ్ మేళ డేట్ చూసుకుంటే మనకి 05/06/2025. సో ఇది మనకి జాబ్ మేళ డేటు. సో జాబ్ మేళ లొకేషన్, ఓకేనా?
చూడండి, ఇక్కడ మీరు ఫీజెస్ అయితే పే చేయవలసిన అవసరం అయితే లేదు, అప్లికేషన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్గా ఈ లొకేషన్కు మార్నింగ్ 7 o'clock ఆర్ 8 o'clock అంతా మీరైతే ఇంటర్వ్యూ జరిగేటువంటి ప్లేస్కి అయితే వెళ్ళిపోయారంటే సో మేబీ ఇంటర్వ్యూ 3 o'clock వరకు కూడా మీకు అయితే ఇంటర్వ్యూగా నాన్ స్టాప్గా కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. సో ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్. మనకి ఈ నోటిఫికేషన్ అది మనకి డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అనే మన ఏపీ సంస్థలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో మనకి ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థుల కోసం మనకి ఈ సంస్థ ద్వారా ఇలాంటి కంపెనీస్ను రప్పించి డైరెక్ట్గా జాబ్ మేళా కండక్ట్ చేసి ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇది నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.